హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ నిన్నటి రోజున ఫలితాలైతే విడుదల చేసిన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఎవరైతే ఫెయిల్ అయ్యారో అటువంటి వారందరికీ మరో గుడ్ న్యూస్ని అందిస్తూ సప్లిమెంటరీ తేదీలను అయితే మనకు ప్రకటించారు. అలాగే చాలామంది విద్యార్థులు మాకు మార్కులు పలు సబ్జెక్ట్స్‌లో తక్కువ వచ్చాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. వీళ్ళకి సంబంధించి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉందా? లేదా? అలాగే ఈ యొక్క ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే మనం ఎన్ని విధాలుగా ఈ యొక్క మార్క్స్‌ను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుందో క్లారిటీగా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక మీరు ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున 6,40,916 మంది విద్యార్థులకు ఫలితాలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాలు విడుదల చేసినప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఎక్కువ మంది 91.28% మొత్తంగా మనకు పాస్ అయినటువంటి విద్యార్థుల్లో మొత్తంగా ఫెయిల్ అయినటువంటి వారు చాలామంది అయితే ఉన్నారు. ఈ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా అంటే మనకు దాదాపు 6 స్కూల్స్‌లో అసలు ఒక్కరు కూడా పాస్ కాకుండా ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి సంబంధించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ని రాయడానికి మనకు ఫీజులు చెల్లించడానికి తేదీలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ యొక్క తేదీలు ఎప్పటి నుంచి మనకు మరియు ఎంత డబ్బులు లెక్కన మనం కట్టుకోవాలి, అలాగే మార్క్స్‌ని ఎప్పుడు పెంచుకోవాలి, ఎలా పెంచుకోవచ్చు, సో ఇవంతా కూడా మనకు తెలుసుకోబోయే ముందుగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో, వీటికి సంబంధించి నోటిఫికేషన్‌లో మనం క్లారిటీగా చూస్తే మనకు ఎక్కువ మంది ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అన్న విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఒక నోట్ ద్వారా తెలియజేసింది. ఏపీ 10వ తరగతి ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు సైన్స్ సబ్జెక్టులోనే ఫెయిల్ అయ్యారు. సైన్స్‌లో పాస్ పర్సెంటేజ్ 91.28% ఉండగా మ్యాథ్స్‌లో 93.64% నమోదైంది. హిందీలో అత్యధిక పాస్ పర్సెంటేజ్ 99.82గా ఉంది. ఇక తెలుగులో పరీక్ష రాసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది. అంటే తెలుగు మీడియం విద్యార్థులకు ఈ యొక్క రోజు అంటే మనకు సంవత్సరానికి కూడా తెలుగు మీడియం చదివే విద్యార్థులు తగ్గిపోతున్నారన్నమాట. 2024లో 1.61 లక్షల మంది, 2025లో 49,519 మంది తెలుగులో ఎగ్జామ్స్ రాయగా ఈసారి ఆ సంఖ్య 30,129కి పడిపోయింది. వీరిలో 19,834 మంది విద్యార్థులైతే పాస్ అయ్యారు. సో, ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకి ఫలితాలకు సంబంధించి ఎవరెవరు ఫెయిల్ అయ్యారనే విషయాన్ని మనం క్లారిటీగా చూడొచ్చు. సో, ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి సంబంధించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరియు ఈ యొక్క ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించినటువంటి క్లారిటీగా మనం అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తారీఖు నుంచి జూన్ 4 వరకు నిర్వహిస్తారు. విద్యాశాఖ ప్రకటించినటువంటి ఈ యొక్క డేట్స్ ప్రకారంగా ఎగ్జామ్ ఫీజును మే 1వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు చెల్లించవచ్చు. రూ. 50 లేట్ పెనాల్టీ ఫీజుతో మే 25 వరకు ఈ యొక్క ఫీజు గడువునైతే మనకు పెంచారనమాట. సో, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి మీరు ఎలాంటి ప్రయోగాలు చేసినా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సంబంధించి ఎలాంటి మీరు ఎగ్జామ్స్ రాయాలని అనుకున్నా సరే మే 1వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపలే మీరు అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు మే 25 తేదీ వరకు మేము చేసుకుంటాము, లేట్‌గా చేసుకుంటాం అనుకుంటే రూ. 50 అనేది లేట్ పెనాల్టీ ఫీజు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు రీకౌంటింగ్ మనం చాలామంది మాకు మార్క్స్ తప్పుగా కౌంటింగ్ చేసుంటారు. సో, మార్క్స్ అనేది మాకు ఎక్కువ వచ్చుంటాయి అని అన్నప్పుడు రీకౌంటింగ్ అయితే ఉంటుంది. ఈ రీకౌంటింగ్‌కి సంబంధించి రూ. 500 అయితే మన సబ్జెక్ట్‌కి ఒక్కో సబ్జెక్ట్‌కి రూ. 500 కట్టి మన వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు. తర్వాత రీవెరిఫికేషన్‌కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సబ్జెక్టుకు రూ. 1000 అయితే మనకు ఉంటుంది. సో, రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ పేపర్ అంతా కూడా మళ్ళీ క్లియర్‌గా రుద్దుతారన్నమాట. సో, మనకు మూల్యాంకనం అయితే మళ్ళీ తిరిగి రిపీట్‌గా చేస్తారు. చేసి ఎక్కడెక్కడైతే మనకు మార్క్స్ ఫుల్ మార్క్స్ కాకుండా హాఫ్ మార్క్స్ పడున్నాయో, తగ్గున్నాయో మార్క్స్, ఆ క్వెషన్‌ని మళ్ళీ రీడ్ చేసి దానికి సంబంధించినటువంటి మార్క్స్‌ని అయితే మనకు యాడ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు జెన్యూన్‌గా పర్ఫెక్ట్‌గా రాసుంటే, తప్పులు లేకుండా రాసుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీకు మార్క్స్ అయితే ఏస్తారు. మే 1 నుంచి 7 వరకు
దీనికి సంబంధించి రీవెరిఫికేషన్‌కి, అలాగే మనకు రీకౌంటింగ్‌కి ఈ రెండిటికి వచ్చేసి మే 1 తారీఖు నుంచి మే 7 తేదీ మధ్యలో మాత్రమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై. మరియు సప్లిమెంటరీకి మాత్రం 25 వరకు టైం ఇచ్చారు. 1-9 వరకు నార్మల్ ఫీజు, పెనాల్టీ ఫీజుతో 25 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు డేట్స్ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా? ఈ యొక్క అప్డేట్‌కి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే 10th క్లాస్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అనే ఆప్షన్ లేదు. సో, మీరు మార్క్స్ అనేవి పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు మీ దగ్గర క్వెషన్ పేపర్ ఉంటుంది కదా! సో, ఈ యొక్క క్వెషన్ పేపర్స్ అన్నిటిని కూడా మీరు ఇంటి దగ్గర కూర్చొని రివీల్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్‌కి మీరు అంటే ఇప్పుడు తెలుగు ఎగ్జామ్‌లో గాని, ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో గాని మీకు దేంట్లో అయితే మార్క్స్ అనేది తగ్గాయో ఆ యొక్క సబ్జెక్ట్‌ని మీరు పేపర్ తీసుకొని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో, ఈ క్వెషన్స్‌కి నేను కరెక్ట్‌గా ఆన్సర్ చేశాను. సో, దీనికి ఫుల్ మార్క్స్ రావాలి. సో, నాకు ఇక్కడ తగ్గుండే అవకాశం ఉంటుంది. సో, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఫైండ్ ఔట్ చేసుకొని కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీకు ఏ సబ్జెక్ట్‌లో అయితే మీకు మార్క్స్ తగ్గాయో సో, దాన్ని డైరెక్ట్‌గా మీరేం చేయాలంటే రీవెరిఫికేషన్ కింద రూ. 1000 ఫీజు అనేది మీరు చెల్లించి మీరు ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది మీరు ఎంచుకొని మీ యొక్క పేపర్స్‌ని మీరు రీవెరిఫికేషన్ చేయించుకుంటే మీకు డైరెక్ట్‌గా ఒకవేళ మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది గానీ, మీకు ఈ యొక్క సప్లిమెంటరీ ఎవరైతే 10th ఫెయిల్ అయ్యారో వారికి మాత్రమే సప్లిమెంటరీ ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిపోయారో మార్క్స్ పెంచుకోవాలనుకునే వాళ్ళకు ఉండే ఆప్షన్ ఏకైక ఆప్షన్ రెండే 2. వాటిలో మొట్టమొదటిది మీకొచ్చేసి రీకౌంటింగ్. అంటే మార్క్స్‌ని మాత్రమే మళ్ళీ లెక్కేసి రీకౌంటింగ్ చేస్తారు. అదొకటి. ఇక రెండోదిగా వచ్చేసి రీవెరిఫికేషన్. ఇదొచ్చేసి మీకు పేపర్‌లో ఎక్కడైతే మార్క్స్ తగ్గాయో దాంట్లో మనం చెక్ చేసి అక్కడ మనకు కరెక్షన్ చేసి ఒకవేళ మార్క్స్ ఎయ్యాలంటే ఏసి మీకు కొత్త మార్కులిస్తారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. బ్రదర్ మాకొచ్చేసి ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లో 80 మార్కులొచ్చాయనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్‌లో 80 మార్క్స్ వచ్చాయి విద్యార్థికి. ఇప్పుడు 80 మార్క్స్‌కి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ యొక్క రీకౌంటింగ్ గాని, లేదంటే రీవెరిఫికేషన్ గాని పెట్టుకున్నారనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు రీకౌంటింగ్ అన్నప్పుడు మళ్ళీ మీకు మార్క్స్ లెక్కేస్తారు. ఒకవేళ మీకు మార్క్స్ తగ్గుంటే తగ్గిన మార్కుల్ని పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు మీకు ఏదైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో 80 వచ్చాయో ఆ 80 మార్కుల్ని కంటిన్యూ చేస్తారు. సో, రీకౌంటింగ్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. రీవెరిఫికేషన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు 81 మార్క్ వచ్చిందనుకోండి. 81 మార్కుని అంటే ఏదైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో ఇప్పుడు మీకు రీవెరిఫికేషన్ గాని, రీకౌంటింగ్ గాని హైయెస్ట్ మార్క్స్ వచ్చాయనుకో, ఇప్పుడు మీకు నార్మల్‌గా వచ్చిన 80 కంటే కూడా ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మీకు ఎక్కువగా ఏ మార్క్స్ ఉంటే ఆ మార్క్స్‌నే ఫైనల్ చేస్తారు గానీ, ఆ మార్క్స్‌ని తగ్గించి చేయరు. ఇది మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో, ఎవరైనా విద్యార్థులు ఈ సబ్జెక్ట్‌లో నాకు 99, 95 సో, మాకు 90 కంటే పైన రావాలి. ఒక్క మార్క్ వచ్చుంటే మేము ఒక రౌండ్ ఫిగర్ మార్క్స్‌లోకి వెళ్ళిపోతాం అని చెప్పేసి మీరు ఎవరైనా సరే స్ట్రగుల్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా మీరేం చేస్తారంటే ఈ ఒక్క పనైతే చేయండి. సో, రీకౌంటింగ్ కంటే కూడా నన్నడిగితే రీవెరిఫికేషన్ బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. కానీ మీరు ఏదేమైనా మీ యొక్క ఆలోచన బట్టి, మీ యొక్క పెద్దవారు ఆలోచనలు బట్టి తీసుకోండి. సో, చాలామంది ఫెయిల్ అయ్యారని చెప్పేసి స్ట్రగుల్స్ అయితే అవుతున్నారు. ఎవ్వరు స్ట్రగుల్ కావాల్సినటువంటి పనే లేదండి. ఎందుకని పని లేదని అంటానంటే మనకు చదివే జీవితం కాదు. కానీ చదువుకుంటే జీవితం బాగుంటుందని పెద్దవారంటారు. కానీ చదివైతే జీవితం మాత్రం కాదు. చదువుతోనే మనకు జీవితం అయితే ఆధారపడి ఉండదు. సో, బాగా చదువుకుంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది. మంచి దానికి తగ్గ జాబ్స్ వస్తాయి. అంతేగాని జాబ్స్ అనేటివి పెద్ద చదువు లేనటువంటి వారు కూడా కోట్లు సంపాదించేవాళ్ళు మన కళ్ళ ముందు ఈజీగా కనిపిస్తుంటారు. సచిన్ టెండూల్కర్ తీసుకోండి. 10th క్లాస్ ఫెయిల్ స్టూడెంట్ అతను సచిన్ టెండూల్కర్. సో, క్రికెట్‌లో మనకు గాడ్ ఆఫ్ ద క్రికెట్ అని చెప్పేసి ఆయనకి బిరుదుంటుంది. కోట్లు సంపాదించాడు. సో, రీసెంట్‌లీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఈ సంవత్సరమే 10th క్లాస్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాల్సినటువంటి వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్‌కి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. సో, అతను 15 ఏళ్ల కుర్రాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అతను మామూలుగా రాయాలి. కానీ అతను ఎగ్జామ్స్‌ని కూడా పక్కన పెట్టి గేమ్ అయితే ఆడుతున్నాడు. కోట్లు సంపాదిస్తున్నాడు. సో, ఇప్పుడు డబ్బుంటేనే సమాజంలో విలువ ఉంటుంది గానీ, మనకు చదువుంటే విలువ ఉంటుందనే కాలం పోయింది. డబ్బుంటే సుబ్బిగాడిని కూడా సుబ్బారావు గారు అని అంటారు. సో, సుబ్బలక్ష్మిని కూడా సుబ్బలక్ష్మమ్మ గారు అని అంటారు డబ్బుంటేనే. సో, కాబట్టి మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినంత మాత్రాన అక్కడ మనకేం మొత్తం లైఫ్ అంతా ఏం కోల్పోలేదు. సో, సింపుల్‌గా మీరైతే ఏం చేయండి అంటే సప్లిమెంటరీ రాయండి. అందరూ ఖచ్చితంగా పాస్ అవ్వండి. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ ఖచ్చితంగా 100% పాస్ అవ్వండి. సో, ఈజీగా మీరు పాస్ అవుతారు. ఆ నమ్మకం నాకుంది. కాబట్టి మీరు కూడా మీ మీద ఫస్టు ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్ ఒకటి చెప్తాను వినండి. సో, నా లైఫ్‌లో నేను ఇన్‌స్పైర్ అయినటువంటి ఒక వర్డ్ ఏందంటే తనపై తనకు నమ్మకం గలవారు గొప్పవారవుతారని ఒక స్కూలు బోర్డ్ మీద అంటే స్కూల్‌లో మనకు సూక్తులుంటాయి గదా! ఒక స్తంభం మీదైతే నేను చూశాను. సో, దాన్ని చూసినప్పటి నుంచి నన్ను నేను నమ్మడం అనేది స్టార్ట్ చేశాను. మీరు కూడా మిమ్మల్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా నేను సప్లిమెంటరీ రాస్తాను, పాస్ అవుతాను. చదువు వల్ల మనకు పెద్దగా యూజ్ ఉండదు.
కేవలం జాబ్స్ మాత్రమే వస్తాయి. అదే లైఫ్ కాదు. కాబట్టి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా మీరు సప్లిమెంటరీ రాయండి. 100% మీరైతే పాస్ అవుతారు. మీకు ఒకవేళ గ్రేస్ మార్కుల్లో ఏమన్నా మిస్ చేసుంటే మాత్రం మీరు మళ్ళీ రీకౌంటింగ్ గానీ, రీవెరిఫికేషన్ గానీ పెట్టుకోండి. ప్రాబ్లమ్ లేదు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వండి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సో, ఒక విద్యార్థి 400కి పైగా మార్క్స్ వచ్చాయి. మార్క్స్ రాకముందు నేను 10థ్ ఫెయిల్ అయిపోతానేమో అనే భయంతో సూసైడ్ చేసుకుంది అమ్మాయి. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే పాస్ అయిపోయింది. సో, వద్దు. ఇయన్నీ నాన్‌సెన్స్ అనమాట. సో, సూసైడ్‌కి ఇట్లాంటివన్నీ మనం స్ట్రగుల్స్ అవ్వడం, అందరూ నన్ను అవమానిస్తారు. అయ్యో! నేను ఫెయిల్ అయిపోయానే. ఇలాంటి కుంగుబాటుతనం మనకొద్దండి. ఎందుకంటే మన కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. కొంతమంది మన కళ్ళ ముందు 10థ్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి వారే ఇప్పుడు ₹1,00,000 జీతాలు సంపాదించే వారు ఉద్యోగులుగా కూడా ఎదుగున్నారు. సో, ఒకసారి మీ పెద్దోళ్ళని అడిగి చూడండి చెప్తారు. సో, కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఈజీగా రాయండి. అందరూ పాస్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. సో, ఇదండి మనకు మొత్తంగా రీవెరిఫికేషను, రీకౌంటింగు, అలాగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తేదీలు. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా మీకు ఫోన్ ద్వారా వచ్చేస్తుంటాయి కాబట్టి దయచేసి ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా 10థ్ ఫెయిల్ అయిన విద్యార్థి ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఎండ్ వరకు చూడమని చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.